ఇంతేకాకుండా మనం ఇమేజెస్ని అనలైజ్ కూడా చేయొచ్చు ChatGPT యూస్ చేసి. అంతేకాకుండా ChatGPTని యూస్ చేసి మనం ఇమేజెస్ని అనలైజ్ కూడా చేయొచ్చు. పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను ఇందులో. అప్లోడ్ చేసి అనలైజ్ ది కంటెంట్స్ ఆఫ్ ది అటాచ్మెంట్ అనేసి ప్రాంప్ట్ ఇచ్చాను. ఇది ఒక హోటల్ బిల్లు. సో నా బిల్లు ఉన్న డీటెయిల్స్ అన్ని మనకి అనలైజ్ చేసి చూపిస్తుంది. Convert the same in docs file అనే ప్రాంప్ట్ ఇచ్చాను. కాస్త టైం తీసుకుంటుందని. సో ఇక్కడ డాక్స్ ఫైల్లో కన్వర్ట్ చేసి మనకి లింక్ అయితే ఇచ్చేసింది. సో మనకి మన దగ్గర ఏమైనా పీడిఎఫ్స్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయి, అవి ఒక్క ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కన్వర్ట్ చేసుకోవాలంటే కూడా మనం ఇందులో అప్లోడ్ చేసుకొని ఇలా ఇంత సింపుల్గా, చాలా సింపుల్గా మనం కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. చూడండి, యాజ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఫైల్ వచ్చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, మనము ఇదే కాకుండా ఇమేజెస్ని అనలైజ్ చేయడం కాకుండా ఒక వెబ్ పేజ్ని, అంటే ఒక వెబ్సైట్ పేజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు ఇమేజ్ని యూజ్ చేస్తూ. అది ఎలాగో చూద్దాం. నేను అందులో ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మీకు కూడా ఇమేజ్ చూపిస్తాను నేను. సో ఇది ఒక వెబ్సైట్. నాకు ఈ లేఅవుట్తో, ఇది వెబ్సైట్ లేఅవుట్ నేను పేపర్లో డిజైన్ చేసుకున్నాను. సో నాకు ఇదే విధంగా నాకు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయమనేసి ఇప్పుడు నేను ChatGPTని అడుగుతాను. సో ఇదే ఇమేజ్ని నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేశాక ChatGPTకి ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఏమని, యు ఆర్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్, నువ్వు చాలా ఎక్స్పీరియన్స్డ్ వెబ్ డెవలపర్ అనేసి ప్రాంప్ట్ అయితే నేను ఇచ్చాను. యు ఆర్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ వెబ్ డెవలపర్, అటాచ్డ్ ఈజ్ ఎ రఫ్ స్కెచ్ ఆఫ్ ఎ వెబ్సైట్, గివ్ మీ ద కోడ్ టు బిల్డ్ ది సైట్ అనే ప్రాంప్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనకు ChatGPT అనేది కోడ్ అనేది టైప్ చేయడం జరుగుతుంది. సో చూడండి, సెకండ్స్లో మన కోడ్ అనేది ఇచ్చేస్తుంది ChatGPT. సో ఒక ఆప్షన్ ఏంటంటే, మనకి ఇక్కడ కాపీ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కోడ్ని కాపీ చేసుకుని గూగుల్కి వెళ్ళేసి రన్ HTML కోడ్ అనేది కొడితే చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి మేము
మనం ఫస్ట్ నుంచి ఇక్కడ కోడ్ అయితే ఉంది దాన్ని తీసేసి మన కోడ్ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేశాక ఇక్కడ రన్ అని కొడతాను. రన్ అని టైప్ చేస్తే చూడండి మనము ఎలాగైతే ఇచ్చామో ChatGPT సైన్ ఇన్, సైన్ అవుట్, హోమ్, కాంటాక్ట్, హెల్ప్, కమ్ టు మై సైట్, స్టార్ట్, ఇవన్నీ బటన్స్తో ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసింది. ఓకే అండి, మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.